గీతు పాపకి అన్ని అవుట్ఫిట్లు ఒకే వీడియోలో కవర్ చేసేద్దాం రండి. రకరకాల పట్టు చీరలను అయితే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఏది బాగుంటుందా అని గీతు అలాగే ఒక పాప కూడా చూస్తున్నారు. మరి మీకేం నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. మరి మా బొబ్బుగాడికి బట్టలు తీయకుండా ఎలా అవుతుంది? అది కూడా సూట్ అన్నమాట. మా తమ్ముడు అసలు స్పెషల్ షాపింగ్ చేయడు, అలాంటిది వాడు కూడా సూట్ ట్రై చేస్తున్నాడు. చిన్ను తీసుకొచ్చిన డా మిలానో బ్యాగ్ కూడా చూసేద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే అలాగే మన ఛానల్ని కూడా చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను, సాయంత్రం 5 గంటలకి. అది కూడా రోజు తప్పించి రోజు చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. సో కమింగ్ టు వీడియో, ఫస్ట్ మీరేం చేయాలి? వీడియోకి లైక్ ఇచ్చేసి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. ఇక్కడ చిన్ను వచ్చేసి నాకు ఈ డా మిలానో బ్యాగ్ తీసుకొచ్చారు. చాలా ప్రొటెక్టెడ్గా ఉంది, చాలా బాగుంది, చాలా హార్డ్గా ఉంది. నాకు కొంచెం హార్డ్ అనిపించింది తీయడం వేయడం. బట్ మా హస్బెండ్ అంటున్నారు ఏది థెఫ్ట్ జరగకుండా ఉంటుంది, చాలా బాగుంటుందిలే నీకు అని చెప్పి. ఒక్క బ్యాగ్ అలా ఉంటే సరిపోదు కదా, అన్నీ అలాగే ఉండాలి. సో ఎనీవేస్, జోక్స్ పార్ట్. అండ్ ఇక్కడ కంపార్ట్మెంట్స్ మంచిగా వచ్చినాయి. అండ్ క్రిస్బెల్లా నుంచే నాకు వాలెట్స్ ఉన్నాయన్నమాట. నేను వాలెట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ సైడ్ వచ్చేసి ఇలా మ్యాగ్నెట్ వచ్చింది. అండ్ ఈ స్ట్రాప్ నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ఇలా లాంగ్ పెట్టుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతా ఉన్నాను ఈ మధ్య. సో అది బ్యాగ్ కోసం. అండ్ కమింగ్ టు హియర్, అన్ని పట్టు చీరల్ని తీయించేసామండి. బట్టలు అయితే కొంచెం డిఫరెంట్గా వెళ్దామని అనుకుంటున్నాము, రొటీన్గా కాకుండా. అలానే నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి బొటిక్కి వెళ్లకుండా నేనే ఓన్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా దీనికి సెట్ అవుతుంది, అలా దీనికి సెట్ అవుతుంది అని చెప్పి. సో ముందు పట్టు చీర అయితే ఒకటి తీసుకొని దాన్ని ఓన్లీ స్కర్ట్ కోసం యూజ్ చేసి దానికి దుపట్టా బ్లౌజు సపరేట్గా తీసుకుందాము అని అనుకున్నాము. అందుకని మరీ కాస్ట్లీ పట్టు చీర కాకుండా అలానే మరీ లో కాకుండా సో మినిమల్ రేంజ్లో ఒక పట్టు చీరను అయితే తీసుకొని స్కర్ట్ మొత్తంగా కుడతాను, ఎందుకంటే గీతు సన్నగా ఉంటుంది కాబట్టి. సో కొంచెం హెవీగా కుట్టించి క్యాన్ ఎలాగో వేసుకుంటాం, హెవీగా కొంచెం దగ్గర ప్రిల్స్ పెట్టుకొని కుట్టించుకుంటే, ప్లీట్స్ పెట్టుకొని కుట్టించుకుంటే మంచిగా వస్తుందని చెప్పి ఇలా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో మరి ఎందుకు లేటు, వీడియోకి లైక్ ఇచ్చేసారా? ఇచ్చేసే ఉంటారులేండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చీర ఏది నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. చాలా మంచి చీరలు చూపించారండి. ఇప్పుడైతే మేము సిఎంఆర్లోనే ఉన్నాము. మోస్ట్లీ నేను సిఎంఆర్ షాపింగ్ చేస్తాను. అండ్ రిమైనింగ్ చెన్నైలో బాగుంటున్నాయి ఈ మధ్య. సౌత్ ఇండియా చాలా తక్కువ, చెన్నైలో బాగున్నాయండి, మంచి కలెక్షన్ ఉండింది. మనం నవరాత్రి ముందు పట్టు చీరలు తీసుకున్నాం కదా, అలాగే సిఎంఆర్లో ఇక్కడ పట్టు చీరలు చూస్తున్నాము. చీర ఏంటంటే మనకి లాంగ్ బార్డర్స్ వచ్చే చీరల్ని చూస్ చేసుకుందామని చూస్తున్నాం అనమాట. ఎందుకంటే పాప కొంచెం సన్నగా ఉండడం వల్ల ఇలా ఉంటే మనకి ఏంటంటే కొంచెం బుషీగా పెట్టుకోవడం వల్ల లావుగా కనిపించడమే కాకుండా మంచిగా ఎలివేషన్ అయితే ఉంటుందని చెప్పి అలా అనుకుంటున్నాను. సో అలా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఏది సెట్ అవుతుందా అనేది మీరు ఇక్కడ కింద చూసేయండి. అలాగే కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి మీకేం నచ్చిందని. అప్పుడు ఒక పాపే ఉంది, ఒక పాప లేదు. సో పాప మేము వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. మొత్తంగా అంతా షాప్ చేస్తూ మొత్తం అందరికీ, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ షాప్ చేసేసారు. ఒక విజయ మాత్రం తను అమ్మ వెళ్ళి చీరలు కొనుక్కున్నారనమాట. తర్వాత నేను దుబాయ్ వెళ్ళినప్పుడు. అయితే మీరు అనుకోవచ్చు, మొన్న పెట్టారు బావగారు లేరు, మా హస్బెండ్ లేరు వీడియోలో, పాప ఫంక్షన్ బాగా చేశారక్క అని పెట్టారు. సో చిన్ను వచ్చేసి ఇప్పుడు మెయిన్ ఫంక్షన్కి అందరూ వస్తున్నారు. మెయిన్ ఫంక్షన్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ మీకు త్వరగా అప్లోడ్ చేసేస్తూ ఉన్నాను. మెయిన్ ఫంక్షన్కి నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. మన అవుట్ఫిట్స్ ఎలా వస్తాయి, అలాగే గీతు పాప అవుట్ఫిట్ ఎలా వస్తుంది, సో అందరి లుక్ ఎలా ఉంటుంది, నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది వచ్చేసి మా తమ్ముడు పెళ్లి తర్వాత ఇది ఫస్ట్ ఫంక్షన్ అనమాట గీతు పాపది. అంటే అమ్మ వాళ్ళ వైపు. సో మన ఇంట్లో జరిగినాయి పాప వాళ్ళవి, బట్ అమ్మ వాళ్ళ వైపు చూసుకుంటే గీతు పాపది దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్. అందుకని కొంచెం మా అందరికీ చాలా మంచి మూమెంట్ అనమాట ఇది. సో మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, మంచిగా అవుట్పుట్ రావాలి, అలాగే మంచిగా జరగాలి ఫంక్షన్ అని గాడ్ బ్లెస్ చేయాలి. అలాగే మీ అందరూ బ్లెస్ చేయండి. సో పాప ఫంక్షన్ మంచిగా రావాలి అని. సో చిన్ను పిల్లలు అందరూ కూడా ఫంక్షన్ వాళ్ళ టైం చూసుకొని ఫంక్షన్ పెట్టుకున్నాం అనమాట. మేము ఇప్పుడు ఎప్పుడు జరగబోతుందని చెప్పేస్తున్నాను, తొందరలోనే జరగబోతుంది.
ఆ వీడియోస్ కూడా మీకు అన్నీ వస్తాయి. సో హల్దీ రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా మేమైతే ఇక్కడ షాపింగ్ అయితే చేసేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి పాపకి బాగా నచ్చింది, బట్ పెళ్లి చీరలా ఉంది మమ్మీ అని అనింది. వైట్ అండ్ రెడ్ అనేసరికి కాంబినేషన్ పెళ్లి శారీ లాగా అయిపోతుంది కదా, బట్ మనకి హాఫ్ శారీ రెగ్యులర్గా వేసుకోవడానికి బాగుంటుంది. సో ఫంక్షన్కి ఎందుకులే అని చెప్పి అనుకున్నాం అనమాట. సో అలా చూస్తూ ఉన్నాము. అసలు మంచి కాంబినేషన్స్, వాళ్ళ మమ్మీకి ఏది నచ్చితే దానికి వెళ్దాము కలర్, ఎందుకంటే తన చూస్ ఇంపార్టెంట్ కదా, తనకి నచ్చింది ఉండాలి. అలాగే గీతు పాపది కూడా, ఇద్దరి ఇష్టాన్ని నేను తీసుకుంటున్నాను. మీకు ఏది నచ్చిందో ప్రాపర్గా చూడండి. ముందు అన్ని చీరలు వాళ్ళు చాలా కలెక్షన్ అంటే చాలా కలెక్షన్ చూపించారు, చాలా చాలా బాగున్నాయి శారీస్. సో నాకు ఎందుకంటే ఒక్కటే స్కర్ట్కి మనం వాడితే మనం దుపట్టా కానీ మంచిగా పేరప్ చేసుకోగలిగితే మంచి లుక్ వచ్చేస్తుందండి. ఇంకా పిల్లలకైతే ఇంకా చాలా చాలా బాగుంటుంది హాఫ్ శారీ. సో నాకైతే హాఫ్ శారీస్ చాలా చాలా ఇష్టము, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెళ్ళైన వరకు హాఫ్ శారీస్ అసలు వేసుకోలేదు. ఒక్కసారి కాలేజ్లో ఉన్నప్పుడు మా కజిన్ హాఫ్ శారీ వేసుకున్నాను, అందుకని నాకు చాలా ఇష్టము. ఇప్పటికీ నేను హాఫ్ శారీస్ వేసుకుంటూ ఉంటాను. నా దగ్గర ఒక 15 to 20 కలెక్షన్ హాఫ్ శారీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే పెట్టి చూస్తున్నాను ఎలా ఉండింది ఏంటి అని. తర్వాత పాపకి చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి ఎందుకంటే నన్ను నేను చూసుకోలేను కదా అంత ప్రాపర్గా, సో పాపకు పెట్టి చూద్దామని చూస్తూ ఉన్నాము. సో మీరందరూ వడ్డానం వీడియో పెట్టాను కదా, సో అది వచ్చేసి 75 grams. సో ఫుల్ డీటెయిల్స్ నేను ఇస్తాను. గోల్డ్ షాపింగ్ ఇంకా ఉండింది, బ్యాలెన్స్ అమ్మ ఏం కొంటున్నారు, నేనేం కొంటున్నాను గీతు పాపకి, సో ఆ వీడియో కూడా వచ్చేస్తుంది. దీని తర్వాత అదే వీడియో పెడతాను. అండ్ తర్వాత గీతు పాప ఫంక్షన్ వీడియో, ఫంక్షన్ ఇన్ ద సెన్స్ హల్దీ వీడియో అండ్ ఫంక్షన్ వీడియో చాలా తొందరగానే వచ్చేస్తాయి అనమాట. అండ్ పాప వాళ్ళతో కూడా రుద్రాభిషేకం చేయించాను ఇంట్లో, అది కూడా వీడియో పెట్టాలి. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయండి, మన ఏదైతే కార్తీక మాసంలో చేసుకున్న ఈ అకేషన్ ఉంటుంది కదా, సో పిక్నిక్, ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి. అన్ని మంచి మంచి వీడియోసే ఉన్నాయి. షూట్ అయితే చేశాను, ఇంకా ఎడిటింగ్ అది రావాలి. అండ్ ఆల్టర్నేట్ డే పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తూనే ఉంటాను. నేను కూడా మీ అందరినీ చాలా చాలా మిస్ అవుతున్నాను, మీ కామెంట్స్ని, మిమ్మల్ని. అండ్ నవరాత్రి ఏదైతే మన తాంబూలం గివేవే ఉందో కామెంట్ పెట్టింది, శిరీష పెట్టారు. సో సిస్టర్, యాక్చువల్లీ నేను ఈ బిజీ స్కెడ్యూల్ వల్ల నేను పెట్టలేకపోయాను, అందువల్ల నేను పెట్టేస్తాను తొందరగా, అవి మీకు పంపించేస్తాను. నాకు కూడా అనిపించింది పంపించేసేయాలి. ఈవెన్ కుంకుమ అన్ని నేను ప్రొటెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అన్నీ కూడా సర్దేసి కూడా పెట్టేశాను, కొరియర్ చేయడమే బ్యాలెన్స్ ఉందన్నమాట. అది కూడా మీకు వీడియో వచ్చేస్తుంది తొందరలో, మీ అందరికీ సెండ్ చేయడం నుంచి అంతా ప్రాసెస్ అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ గీతు పాప ఫంక్షన్కి వచ్చేసరికి ఇంకా బుజ్జికి బబ్బుకి అందరికీ ఈరోజు షాపింగ్ అయితే చేసేసాం అనమాట. ఇది ఎలా అనిపించింది గైస్ కింద కామెంట్ చేయండి. సో యాక్చువల్గా ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అడుగుతున్నారు అనమాట. నాకు ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ అండి ఈ మధ్య నాకు కలుస్తూ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ లిటరల్లీ. మొన్న నేను సిఎంఆర్ వైజాగ్ సెంట్రల్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు గీత గారు అని ఒక ఆవిడ కలిసారు. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. వీడియో తీసానో లేదా పెద్దగా గుర్తులేదు, కానీ కొంచెం తీసినట్టున్నాను, అప్లోడ్ చేస్తాను. అలాగే నేను గోల్డ్ కొనడానికి వెళ్ళాం కదా గీతు పాప కోసం, అమ్మ నేను అక్కడ జిఆర్టీలో లక్ష్మీ గారు అని చెప్పి ఎన్నిసార్లు అండి, లిటరల్లీ ఒక 30 times అయినా పిలిచుంటారు, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, ఇక్కడే మా ఇల్లు, మా ఇంటికి రండి అని చెప్పి. సో స్వీట్ ఆఫ్ యూ లక్ష్మీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు అంత మంచి మీ అందరి లవ్ అండ్ అఫెక్షన్. నేను అన్నాను వీడియో తీసుకుందాము అంటే, లేదండి మా హస్బెండ్కి అంత నచ్చదు, వీడియో వద్దు, బట్ మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, ఇదే చెప్తా ఉన్నారు. సో నేను అమ్మని పిన్నిని పరిచయం చేస్తూ ఉంటే నాకు తెలుసండి వాళ్ళు మా ఇంటికి రండి అని అడిగారు. పాపం నేను లేదండి వస్తాను, ఇంకోసారి వస్తాను, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను సో అని చెప్పి నేను వెళ్ళలేదనమాట. సారీ డియర్. అలాగే గీత గారని మనకి సిఎంఆర్ సెంటర్లో కలిసారు, ఆవిడ కూడా అన్నారు చాలా మంచి కంటెంట్ ఇస్తున్నారండి మీరు, అస్సలు గివప్ చేయొద్దు, చెయ్యండి, మేమందరం క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉన్నాం మీ వీడియోస్ కోసం, చూస్తూ ఉన్నామని. సో గీత గారు ఒక 3 ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చెప్పారు, ఈవెన్ ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళారనమాట. చాలా బాగా అనిపించింది. సో మా హస్బెండ్ పిల్లలు కూడా ఉన్నారనమాట నా పక్కనప్పుడు, సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వీడియో కూడా తీశాను, నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళిద్దరూ ఏది బాగుందా అని చెప్పి ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం అనమాట, ఏది బాగుంటుందా లుక్ అని. పాప వచ్చేసి వైట్ అనేసరికి పెళ్లి శారీ లాగా అయిపోయింది మమ్మీ అని చెప్పి, బట్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అనేది సూపర్బ్గా ఉంటుంది. బట్ మనకి ఏంటంటే ఫంక్షన్ కోసం అంత అనిపించదేమో అని అనుకున్నాము. సో చూస్తూ ఉన్నాము, వాళ్ళ మమ్మీకి నచ్చింది అయితే పెట్టి ఏది బాగుంటుందని చెప్పి. ఇక్కడైతే పాపకు ఒకసారి మొత్తంగా ఏదైనా మ్యాచ్ అయ్యే ఓనీ వేయండి ఒకసారి చూద్దామని చెప్పి వాళ్ళని అడిగితే మ్యాచింగ్ ఓనీ కూడా తెచ్చి పాపం పేషెన్స్గా వాళ్ళు అంతా చేసి చూపించారు ఎలా వస్తుంది అవుట్కమ్ అని చెప్పి.
చాలామంది చాలా మంచి కామెంట్స్ చేస్తున్నారండి గీతు పాప కోసం, అలాగే మా బ్లెస్ చేస్తూ చాలా మంచి కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అందరికీ హానెస్ట్గా మై హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తనకి ఉండి తను కూడా మంచి వృద్ధిలోకి రావాలి, అలాగే మంచిగా లైఫ్ లీడ్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ. సో ఇంత మంచి బ్లెస్సింగ్స్ అందజేస్తున్న మీ అందరికీ, ఇంత మంచి కామెంట్స్ పెడుతున్న మీ అందరికీ కూడా. సో అందుకని నాకైతే ఎంత నేను బిజీగా ఉన్నా కనీసం 2 రోజులకు ఒకసారి నేను వీడియో పెట్టేసేయాలి ఈవినింగ్ 5 o'clock అని చెప్పి అయితే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యా. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను ఇంకా ఆల్టర్నేట్ డేకి రావడానికి అయితే ట్రై చేస్తాను హార్డ్గా. బట్ అది నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది అనమాట. నాకు ఎక్కడికైనా వెళ్ళినా ఇదే మైండ్లో తిరిగేది ఇదంతా అయిపోవడం వల్ల నేను పెట్టలేకపోతున్నాను. అండ్ ఇక్కడ మీరు చూడండి, సో ఇది ఒక పాపకు వేసాము. పాప బాగా బక్కగా ఉంటుంది కాబట్టి సో అందుకని ఇంకా ఎందుకంటే మేము చిన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళం. తినే ఏజ్కి అయితే ఇంకా నేను సన్నగా ఉండేదాన్ని. సో నేను మెచ్యూర్డ్ అయ్యే టైంకి కూడా చాలా సన్నగా ఉండేదాన్ని. సో ఆ ఫోటో కానీ ఇక్కడ యాడ్ చేశానంటే మీరు అసలు డామ్ అని పడిపోతారు, అలా ఉంటుంది అసలు నేనేనా అన్నట్టు. అండ్ ఇక్కడ అది ఏంటి అవుట్ఫిట్ ఏం తీసుకున్నాం అనేది చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి హల్దీ కోసం చూస్తున్నాం, కొంచెం తక్కువ ప్రైస్లో ఏదైనా తీసుకుందాము అని చెప్పి. హల్దీకి కూడా శాడీ తీసుకొని బ్లౌజ్ స్కర్ట్ కుట్టించేసి ఓనీ సెపరేట్గా తీసుకుందాము అని అనుకుంటున్నాం. కొంచెం ఎల్లో కాంబినేషన్ చిన్నగా లైట్గా ఉండేది తీసుకుందామంటే ఇక్కడ గీతయే సెలెక్ట్ చేసుకుంటూ ఉందన్నమాట. చూస్తుంది తనకి ఏది నచ్చితే అది తీసుకుంటానంది. ఓకే, యాజ్ యూర్ విష్, ఎందుకంటే తనకు కూడా నచ్చాలి కదా, పిల్లలకి కూడా ఇప్పుడు తెలుస్తుంది. సో గీత అయితే చక్కగా వచ్చి అన్నీ చూసుకుంటూ ఉంది. సో తనకి ఏది నచ్చితే అది తీసుకుందనమాట. ఇక్కడ తనే సెలెక్ట్ చేసుకుంది. సో మాకైతే చాలా బాగా అనిపించింది. సో చూడండి ఎలా ఆడుకుంటుందో. చిన్నపిల్లలు అసలు వాళ్ళకి ఏం తెలుసు చీరలు ఇవన్నీ కూడా. సో ఓకే, బట్ ఇవన్నీ మన రిచువల్స్ అలాగే మన సాంప్రదాయాలు కాబట్టి వీటన్నిటిని మనం పాటించుకుంటూ వస్తున్నాం ముందు నుంచి. వాటిని పాటించుకుంటూనే ముందుకు వెళ్తాం. ఇవన్నీ మనకి ఒక పూర్వం నుంచి మనకు పెట్టిన ఆచారాలు, అలాగే వీటి నుంచి మనకి ఎంతో బ్లెస్సింగ్స్ వస్తాయి. వీటి నుంచి మనం ఎంతో హెల్తీగా ఉంటాము, ఫ్యూచర్ని మంచిగా లీడ్ చేస్తాము అని మనం బలంగా నమ్ముతాం. కాబట్టి వీటన్నింటినీ మనం ఫాలో అవుతూ ముందుకెళ్తాము. ఆఫ్ కోర్స్ నేను దేన్ని తక్కువగా చూడను, దేన్ని ఇలా చేయకూడదు అని అన్ను. పూర్వం పెట్టే ప్రతి దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, అలాగే అన్నింటినీ పాటించుకుంటూ వెళ్తాను. నేను ఎంత వెస్ట్రన్ లుక్లో కనిపించినా, ఎంత మేము ఫారిన్ కంట్రీస్ తిరిగి వచ్చినా, ఏదైతే మేము ఫాలో అవ్వాలి, ఏదైతే చెయ్యాలి అనే దాన్ని అయితే నేను డెఫినెట్గా ఫాలో అవుతాను, నమ్ముతాను. దేవుడిని నమ్మినప్పుడు ప్రతి దాన్ని నమ్మాలి, అది కూడా నేను బలంగా నమ్ముతాను. ఇక్కడైతే మనోడికి హీరోకి అన్ని బ్లేజర్స్ అన్నీ వేసి అయితే చూసేస్తున్నాము. మోస్ట్లీ చాలా కలర్స్ వీడి కోసం ట్రై చేసాం అనమాట. మీకే కలర్ నచ్చిందో చూడండి. వాడికి కూడా చాలా బాగా సూట్ అవుతున్నాయి, చాలా బాగా అనిపించినాయి నాకు. వాడు వేసుకుంటే, నాకు మేబీ అబ్బాయిలు లేరు కాబట్టి సో వాడు వేసుకుంటుంటే నాకు చాలా క్యూట్ అనిపించింది. సో అలా అన్నీ సెలెక్ట్ చేసాం. వాళ్ళ డాడీ అయితే వాడికి దగ్గరుండి సెలెక్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే మేల్కి తెలుస్తుంది కదా. సో నాకైతే అబ్బాయిలకి డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడం కూడా చాలా ఇష్టం అనమాట. చిన్నుకి నేనే మ్యాక్సిమం సెలెక్ట్ చేస్తాను డ్రెస్సెస్. సో పాపం నేను ఏం తీసినా అది వేసేసుకుంటారు చిన్ను. అలానే ఆయనకి నచ్చనిది తీయను, నచ్చిందే తీస్తాను, బట్ నేనే సెలెక్ట్ చేస్తాను. సో మా హస్బెండ్ చాలామందికి చెప్తూ ఉంటారనమాట, నా డ్రాయర్ బనియన్ కూడా మా ఆవిడే కొంటా ఉంటుంది అని చెప్పి టీచ్ చేస్తూ ఉంటారు. సో నాకు చిన్నుకు కూడా అలాగే ఇష్టం. సో నేనే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు చిన్ను బయట అక్కడ మాల్స్లో వెళ్ళి అలాగే ఏదైనా షర్ట్ నచ్చితే అలా కొనుక్కుంటూ ఉన్నారు. ఆఫీస్కి ఇంకా రెగ్యులర్గా ఆయనకు అవసరం కాబట్టి సో ఆ ఫార్మల్స్ని కొనుక్కుంటూ ఉన్నారు. బట్ నేను మ్యాక్సిమం మనకి ఇండియాకి వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు నేను ఇంకొక క్యూరియస్ విషయం ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. చిన్ను నేను మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకుందామని అనుకుంటున్నాము. సో ఆ షాపింగ్ కూడా చెయ్యబోతున్నాము. చాలా మంచిగా టర్న్అవుట్ అవ్వాలని ఫింగర్స్ క్రాస్ అనుకుంటున్నాను. సో ఇంతవరకు మేము మ్యాచింగ్ డ్రెస్సెస్ అని పర్టిక్యులర్గా తీసుకుని అయితే వేసుకోలేదండి. ఉన్న వాటిని మ్యాచ్ చేసుకుని ఇద్దరు బ్లాక్ అలాగా మ్యాచ్ చేసుకుని వేసుకునే వాళ్ళం. ఫస్ట్ టైం నేను ఈవెన్ మా నింకి ఫంక్షన్కి కూడా మేము మ్యాచ్ చేసుకుని వేసుకోలేదు. ఫస్ట్ టైం నేను గీతు పాప ఫంక్షన్కి మా ఇద్దరికి మ్యాచ్ వేసుకోవాలని, ఇంకా ఇద్దరు మా ఇంట్లో ఫంక్షన్స్ చాలా ఉన్నాయి, వాటన్నిటికీ కూడా ఇలా మ్యాచ్ చేసుకొని వేసుకుందామని అయితే బలంగా అనుకుంటున్నా. మా ఆయన కూడా చాలా ఇష్టంగా ఉన్నారు. బుజ్జి నువ్వు అన్నీ అంటావు కానీ వాటిని లైక్ చెయ్యవు, ఏదీను నువ్వు చేస్తే నాకు కూడా చాలా ఇష్టం అని చెప్తూ ఉన్నారు. సో ఈసారి అయితే అలా జరుగుతుంది. గీతు పాప ఫంక్షన్లో ఇద్దరం మంచిగా మ్యాచింగ్ వేసుకోవాలని అనుకుంటున్నాము. చూద్దాం ఎలా వస్తుందో, ఇద్దరం ఎలా ఉండబోతున్నామో. నేను కూడా చాలా ఈగర్గా, చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉన్నాను మంచిగా రావాలి అని చెప్పి. ఈ పింక్ బ్లేజర్ నాకు చాలా బాగా నచ్చింది. బొబ్బు వేసుకుంటే కూడా చాలా బాగుంది. సో కింద డెనిమ్ జీన్ ఏదైనా వేస్తే ఇంకా చూడండి వాడు కూడా వెళ్ళి అద్దం చూసుకుంటున్నాడు.
సో వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు పిల్లలండి చెప్పాను కదా, వాడు హెయిర్ని కోమ్ చేయడంట. జస్ట్ నేను ఇలాగ చేతులతో సర్దుకుంటాను అత్త అని చెప్తూ ఉన్నాడు. చాలా క్యూట్ అనిపించింది. ఈ జీన్ తీసుకున్నారు. కొంచెం వాళ్ళ డాడీ పట్టేసినట్టు తీసుకున్నాడు. అదే ఏరా టైట్ అయిపోతుందేమో కదంటే పర్లేదు బాగుంది, స్ట్రెచ్ అవుతుందని అన్నాడు. సో చాలా బాగా అనిపించింది. భలే ఉన్నాడు కదా హీరో. అండ్ ఇక్కడ మా బుజ్జండి అసలు పాపం బట్టలే వాడు స్పెషల్గా తీసుకోడు. అలాంటిది ఏదైనా టీ షర్ట్స్ అలాగే చిన్నువి కూడా చాలా వరకు వేసేస్తూ ఉంటాడు. ఎందుకంటే చిన్ను బ్రాండెడ్ టీ షర్ట్స్ అయితే వేసుకోడాడు బేసిక్గా, టీ షర్ట్స్ అవి సో వేసుకుంటూ ఉంటాడు. అలాంటిది ఈసారి పాపం బ్లేజర్ చూస్తున్నాడు. సో వాళ్ళ ఆవిడ నవ్వుతూ ఉంది, నాకు ఎందుకు బ్లేజర్ అని చెప్పి. లేదు నేనే అన్న బ్లేజర్ తీసుకొని ఎప్పుడైనా వేసుకుంటాడు కదా అని చెప్పి. సో మొత్తానికి అయితే ఆ బ్లేజర్ ఆ రోజు అయితే వాడికి సెట్ కాలే, కలర్ సెట్ కాలేదని తీసుకోలేదనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి షాపింగ్కి వెళ్ళి తీసుకున్నారంట. వీడి షాపింగ్ ఏం అవ్వలేదు. అండ్ అక్కడ నుంచి అయితే మేము ఇక్కడ క్లాత్కి అయితే వచ్చేసామన్నమాట. ఎస్, ఇక్కడ దుపట్టా మ్యాచ్ చేద్దామని చెప్పి వచ్చేసాం. మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ శారీ తీసుకున్నామో. ఎస్, పర్పుల్ కలర్కి అయితే వెళ్ళామన్నమాట. పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్రౌన్ షేడ్ విత్ మరూన్ ఉంది, మరూన్ బ్రౌన్ కలిపి ఉంది. సో ఈ దుపట్టా ప్రాపర్గా మ్యాచ్ అయిపోతుంది అనిపించింది. సో అందుకనే ఈ దుపట్టా అయితే తీసేసుకున్నాం అనమాట. దాని మీద మంచి బుట్టా కూడా మనకి పర్పుల్ షేడ్లో క్రీమీ షేడ్లో వచ్చినట్టు అనిపించింది. సో అందుకని ఇంక ఇది ప్రాపర్ ఫిక్స్ మ్యాచ్ అయిపోయింది అనిపించింది. సో అందుకని అదైతే తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ బ్లౌజ్ కోసం వచ్చేసి ఇది చూస్తున్నాము. ప్రాపర్గా మ్యాచ్ కాలే, ఎగ్జాక్ట్ కలర్ అయితే దొరకట్లేదు. సో మనకి ఎప్పుడైనా కలర్ మ్యాచ్ కాలేదు అనుకుంటే డై చేయించుకోవచ్చు అండి. సో డై కూడా మనకి ఎప్పుడు డ్రై వాష్కి ఇచ్చేస్తే పోదు, నార్మల్ వాష్కి పనికిరాదు అనమాట డై. అండ్ ఇక్కడ మెహందీ అవుట్ఫిట్ కూడా వెతికేస్తూ ఉన్నాము. సో మెహందీ అవుట్ఫిట్ కూడా చాలా మంచిగా దొరికింది. సో అన్ని అవుట్ఫిట్స్ అయితే అయిపోయాయి ఒకే షాపింగ్లో, గీతగడికి అయితే అయిపోయి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? సో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా బ్యూటిఫుల్ కంటెంట్ ఉండబోతుంది మన ఛానల్లో. అలాగే మంచి కంటెంట్ అయితే గివ్ అప్ చేయకుండా, అలాగే ల్యాగ్ చేయకుండా, అలాగే లేట్ చేయకుండా అయితే వీడియోస్ వచ్చేస్తాయి. మరి మీరేం చేయాలి? వీడియోకి లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ అని సెలెక్ట్ చేస్తేనే అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి. అలాగే కొంతమందికి షేర్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో పుష్ అయ్యి రీచ్ అవుతుంది. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. అలాగే హైప్ కూడా చేయండి. హైప్ చేస్తే మనకి కామెంట్ కిందన, కామెంట్ ఇస్తున్న దగ్గర ఇలా రైట్ సైడ్ ఇలాగా స్క్రోల్ చేస్తే హైప్ అని వస్తుంది. హైప్ కూడా ఇస్తే మనకి హైప్ పాయింట్స్ యాడ్ అవుతాయి, ఇంకా వీడియో పుష్ అవుతుంది. అలాగే మన ఇన్స్టా ఐడి మీకు తెలుసు కదా, సో కాల్స్ దానే. సో దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో మనం ఇక్కడ అక్కడ అంతా కనెక్ట్ అవుదాం. అలాగే ఇంకొంత మంచి వీడియోస్ చేసుకుంటూ ఇంకా పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ మంచిగా ముందుకెళ్దాం. మంచి పాజిటివ్ వేలో, హైజీనిక్ వేలో ముందుకెళ్దాం. సో ఇది మెహందీ అవుట్ఫిట్ అనమాట. చాలా బాగా అనిపించింది. రెడ్ విత్ సేమ్ మెహందీ కలర్ దుపట్టా అయితే అమేజింగ్ అండి. నాకైతే ఎంత బాగా నచ్చేసిందో. అది అలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చేసింది ఈ క్లాత్. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫాస్ట్గా మేమైతే అంత అరేంజ్ చేసేసాం. ఫాస్ట్గా అని కాదులేండి, 1 డే అయితే పట్టింది మొత్తం అంతా అవుట్ఫిట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకునేసరికి. బట్ అలసిపోకుండా నీట్గానే చాలా కూల్గానే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి దుపట్టా సేమ్ ఇంకా మెహందీ మనం పెట్టుకుంటున్నప్పుడు ఏ కలర్లో ఉంటుంది ఆ కలర్ అండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది దుపట్టాలో. ఇది క్లాత్ కాదు, డైరెక్ట్ దుపట్టా దొరికేసింది అనమాట. సో చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే లిటరలీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్. సబ్స్క్రైబ్, స్టే ట్యూన్డ్.